జగన్ తన విధ్వంస పాలనతో ప్రజలను వంచించి చరిత్రలో వెన్నుపోటుదారుడిగా నిలిచిపోయారని మంత్రి సవిత విమర్శించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధిపై గత వైసీపీ పాలనలోని విధ్వంసంపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. సీఎం చంద్రబాబు కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నారని కొనియాడారు. దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో సింహభాగం ఏపీకి వస్తున్నాయన్నారు. అమరావతి, పోలవరం పనులు పూర్తి చేస్తూనే తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం 2 పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచామని, కూటమి కార్యకర్తలు గర్వపడేలా 2 ఏళ్ల పాలన సాగిందని మంత్రి సవిత స్పష్టం చేశారు. అందరికీ అన్ని తెలుసు. 14-19లో మనమే అభివృద్ధి చేశాం. 19-24లో ఈ రాష్ట్రానికి విధ్వంసం కాడుకొచ్చాడు. ఒక్క అవకాశం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తుని విధ్వంసం చేసి ఈ రోజు వెన్నుపోటు ధరాలను చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొలిచింది నువ్వు కాదా జగన్ రెడ్డి అని మరొక్కసారి నేను ప్రశ్నిస్తున్నా. ఎస్, ఈ కూటమి 175 నియోజకవర్గాలు, ఈ ఎన్డీఏ కూటమి అనే చెప్తున్నా, ఇదే జాగిందార్ అని చెప్తున్నా. ఎన్డీఏ కూటమి జాగిందార్ అనే విషయం చెప్తున్నా. ఎందుకంటే అభివృద్ధి చేసింది మేము, చెయ్యబోయేది కూడా మేమే అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు అందరం చెప్పాం, సూపర్ 6 పథకాలు. నీలాగా పెన్షన్ ఇవ్వడానికి మాకు 5 సంవత్సరాలు పట్టలేదు. 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసింది మా చంద్రన్న. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసింది మా చంద్రన్న. మరి నువ్వు 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు మరి పెన్షన్దారులకు వెన్నుపోటు పడిచింది నువ్వు కాదా జగన్ రెడ్డి అని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నా. మీలాగా మేము సినిమా సెట్టింగ్ వేసుకోలేదు జగన్ రెడ్డి గారు. మేము నీలాగా సినిమా సెట్టింగ్ వేసుకోలేదు. మీ నాయకులు రమ్మానండి, వెన్నుపోటు దినాలు చేస్తున్నారు కదా. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు దారులు మీరు, ఈ రాష్ట్రాన్ని భూస్థాపితం చేసింది మీరు.